అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య విశారద ములుగు సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె ములుగు శివజ్యోతి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆమెను అడిగి మనందరికీ చాలా సందేహాలు వస్తాయి పిల్లల ఎగ్జామ్స్ విషయంలో. అలాంటి విషయాల్ని మనం ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. ఆమెను అడిగి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు అంటే పిల్లలందరూ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారు. తల్లిదండ్రులు చాలా ఆసక్తితో ఉంటారు పిల్లలు ర్యాంకులు సాధించాలని. ఆ పిల్లలు ఎంత కష్టపడి చదువుతున్నా కూడా ర్యాంకులు రావాలంటే అంటే అసలు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ జాతకాల దోషాలు ఏమన్నా ఉంటాయంటారా? ఒకవేళ వాళ్ళు కష్టపడి చదివినా కానీ ర్యాంకులు రాలేదంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ప్రధానంగానమ్మా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ అని అనుకోండి. 10th నుంచి ఇంటర్కి వెళ్ళటం, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళటం, ఇతర అడుగడుగున ఎన్నో రకాలుగా ఉంటాయి మనకి. ఇక్కడ జాతకంలో ఆ బలం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, లగ్నాధిపతి బాగుండాలి, ద్వితీయ స్థానం బాగుండాలి, పంచమ స్థానం బాగుండాలి, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 9వ స్థానం, 11వ స్థానం బాగుండాలి. అంటే ఇక్కడ చదువుతారా లేదా, ఆ చదువు పూర్తి చేస్తారా లేదా, ఒక కోరిక ఉంటుంది. నాకు పలానా యూనివర్సిటీలో పలానా దగ్గరికి వెళ్ళి ఆ పలానా సబ్జెక్టే నేను చదువుకోవాలి. అంటే మనకి గొంతమ్మ కోరికల్లాగా నన్ను అంటాం కదా. కానీ ఏంటంటే అసలు అలా అభిష్టంతో ఉంటారు పిల్లలు. ఆశ ఉండాలి, ఆశ ఉంటేనే కదా మనం పోరాడేది. సో పిల్లల్లో చాలా మంది మనం చూస్తాం, ఆ యూనివర్సిటీలో సీట్ వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళనమ్మా అని కూడా అంటారు. ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆ విధమైనటువంటి గ్రహస్థితి ఉండాలి. ఆ విధమైన గ్రహస్థితి ఉంటే అవి చక్కగా నెరవేరుతాయి అసలు నిస్సందేహంగా. వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకో 10% ఎక్కువే మంచి జరుగుతుంది. ఏదో యూనివర్సిటీలో స్కాలర్షిప్ రావడము, ఇన్స్టెంట్ గా ఎడ్యుకేషన్ లోను సాఫీగా జరిగిపోవడము, అన్ని కూడా టకటక జరుగుతాయి. ప్రధానంగా జాతకంతో పాటు, జాతకంలో బలం లేదని అనుకుందాం, దశ అంతర్దశ వీళ్ళిద్దరన్నా యోగకారకులు అయితే గనక ఖచ్చితంగా జాతకంలో ఆ ఈవెంట్ లేకపోయినా, అంటే ఆ పరిస్థితి ఉందో లేదో మనకి అంచనా వేయలేకపోతున్నాము, తకమికలుగా ఉంది అని అనుకున్నా కూడాను, దశ అంతర్దశలో మాత్రం యోగకారకులు ఉంటే చక్కగా పని జరిగిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. రెండోది, జాతకంలో ఉండి దశ అంతర్దశ బాలేకపోతే అక్కడ యోగం ఉన్నా అది ఇక్కడ మనకు అందదు. అది అంత శాతం మార్పు ఉంటుంది మనకి. ఇప్పుడు అంటే మరి పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా మెరిట్ స్టూడెంట్ అని అనుకుంటారు, వాళ్ళు చాలా శ్రద్ధగా చదువుతున్నారు అనుకుంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏ ఫ్రెండ్స్ అన్నా వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు టర్న్ అవుతున్నారు అని అనిపించినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి? ఏదైనా ఇక్కడ టర్న్ అవుతున్నారు పిల్లలు, మనం చెప్పిన మాట వినటం లేదు, ఏదో మనకి చాప కింద నీరులాగా జరుగుతోంది అన్న విషయం కూడా తెలుస్తుంది. 100% ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నక్షత్రం, ఒక దశ మొదలైందని అని అనుకుందాం. చాలా సందర్భాలలో ఏం జరుగుతుందనంటే, రైట్ 10th క్లాస్ ముందరో, ఇంటర్, డిగ్రీ అప్పుడు దశ మారుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, దశ మారితే గనక వీళ్ళ దిశ మారుతుంది. అప్పటి వరకు బాగున్న పిల్లలు పక్కకి పెడదో పట్టిపోవడము, లేదా అప్పటిదాకా అసలు చదువు సంధ్య ఏమీ లేదు, చిల్లర మల్లరగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నట్టుండి వీళ్ళకి జ్ఞానోదయం అయిపోయి వీళ్ళు కూర్చొని చదవడం మొదలు పెడతారు. దశ మారుతుంది అని అంటే ప్రత్యేకంగా దశ మారినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాతావరణం కూడా మారి తీరుతుంది. 100% మారుతుంది. ఇప్పుడు రాహు అనుకోండి, వచ్చి 6 నెలల ముందర నుంచే పిల్లవాడిలో ప్రవర్తనలో మారిపోతుంది. పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వాడు వెండు. ఇప్పుడు గురుదశ వస్తుంది, పెద్దవాళ్ళని కలుస్తారు వీళ్ళే వెళ్ళి, అప్పటి వరకు బుద్ధి ఉండదు, ఆశీర్వచనం పొందాలని వాడికి అమాంతం వెళ్ళి పెద్దవాళ్ళు కనిపించగానే కాళ్ళు పట్టుకొని శివాలయానికి వెళ్ళి రావాలని అనిపిస్తుంది. శని మహర్దశ వచ్చింది, మార్పు ఉంటుంది. ఖచ్చితంగా ఈ పెద్ద దశలప్పుడే పిల్లలు దెబ్బతింటారు, లేదా మార్పు వస్తుంది. అంటే మంచి ఉంది, చెడు ఉంది. బట్ ఈ దశల్లోనే ఎక్కువగా పిల్లల్ని మనం చూస్తుంటాం. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇది డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి, ఈ దశ 18 సంవత్సరాలు, 17, 19 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ పిల్లల్లో ఎక్కువగా చేంజెస్ రావడము, వాళ్ళ ఎడ్యుకేషన్ పీరియడ్ అంతా ఇందులో ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఏదైనా తెలుస్తోంది, మనం ఫస్టే పుట్టగానే జాతక చక్రం వేయించుకునేవారు ఇంతకు ముందు. అక్కడ ఏదైనా రాసి ఉందంటే గనక ఇప్పుడు సంప్రదించడము, లేదు ఇప్పటి వరకు మేము వేయించలేదని అంటే గనక ఖచ్చితంగా ఇప్పుడు వేయించుకొని ఇమీడియట్ గా చెక్ చేయించుకోవడం వలన ఏదైనా విపత్తు రాబోతుంటే మనం ఆపగలుగుతాం. 2, ఏదైనా మంచి జరగబోతోందని అంటే మనం ఇంకాస్త ఎఫర్ట్ పెడతాం, ఇంకాస్త ఎఫర్ట్ పెట్టగలుగుతాం, ఇంకాస్త పిల్లల్ని పుష్ చేస్తాం. ఇది చేయనన్నా, ఇది నీకు ఉంది, నువ్వు చేయగలుగుతావు అని మనం ప్రోత్సహించగలుగుతాం. ఇప్పుడు అంత బాగా చదువుకునే పిల్లలు
అంటే మీకు ముందు ముందు వాళ్ళు ఎందుకన్నా మంచిది, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం వీళ్ళకి ఇలాంటివి చేస్తే ఇంకొంచెం మంచి మార్కులు సాధిస్తారు అని చెప్పడానికి మీరు ఏమైనా సలహా ఇస్తారా? నిత్యం గణపతి స్తోత్ర పారాయణ, గణపతి స్వామి వారు, సరస్వతీదేవి, దక్షిణామూర్తి, తిరుగులేదు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నారు పిల్లలు, ధన్వంతరి స్తోత్రం చదువుకోవడం వాళ్ళకు వృత్తి నిమిత్తం బాగుంటుంది. లేదు టెక్నికల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు రవిగ్రహ ఆరాధన చేసుకోవడము. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ ఎంచుకోబోతున్నాము అంటే డిగ్రీ ఇంటర్ వరకు కూడా అందరికి సామాన్యంగా ఒకటే ఉంటుంది, బట్ డిగ్రీ నుంచి మారిపోతుంది, బీటెక్ మళ్ళీ ఇందులో మాస్టర్స్ అని రకరకాలుగా మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ లెవెల్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో దాని గురించి మనం ముందరే ఆలోచించుకొని ఆ గ్రహానికి సంబంధించి ఆ దేవతకి సంబంధించి మనం ఇప్పటి నుంచే చేసుకున్నట్లయితే నిత్యం చేయడం వలన చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి.